వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అల్లూరి జిల్లా పాడేరు. గంజాయి ఈ పదం రాష్ట్రం కాదు, దేశంలో ఎక్కడ వినిపించినా టక్కున స్ఫురణకు ప్రాంతం పాడేరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గంజాయి ఎక్కడ పట్టుబడినా వాటి మూలాలు పాడేరు గిరిజన ప్రాంతంగా అధికారులు తేలుస్తుంటారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి నిరోధానికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతుండగా తాజాగా ఎస్ఈబీ అధికారులు నిఘా కళ్లు కప్పి కారులో రవాణా చేస్తున్న గంజాయి స్వాధీనం చేసుకుని 4 స్మగ్లర్లను అరెస్ట్ చేయగా మరో ముద్దాయి పరారయ్యాడు. ఎస్ఈబీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డివిజీ రాజు తెలిపిన వివరాల మేరకు తమకు అందిన ముందస్తు సమాచారం మేరకు పాడేరు మండలం గుత్తులపుట్టు సంతబయలు సమీపంలో గురువారం మాటు వేయగా ఢిల్లీ రిజిస్ట్రేషన్ తో ఉన్న ఒక కారు రాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేయగా గంజాయి ఎక్కడ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయారు. తమకు వచ్చింది పక్క సమాచారం కావడంతో క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు కారు వెనుక సిగ్నల్ లైట్లు, బంపర్ లోపల ప్రాంతాల్లో ప్రత్యేక అరలు తయారు చేసి 85 కేజీల ఎండు గంజాయి భద్రపరిచారు. గంజాయి స్వాధీనం చేసుకుని రవాణాకు పాల్పడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రింకు కుమార్, అమిత్ కుమార్, ముంచంగిపుట్టు మండలానికి చెందిన లక్కీ జగన్నాథం, పెదబయలు మండలం అరడగూడెం గ్రామానికి చెందిన గిమ్మెల్లి బుల్లిబాబులను అరెస్ట్ చేశామని, పెదబయలు మండలం చిట్టిగరువు గ్రామానికి చెందిన వనుగు నరసింహమూర్తి పరారీలో ఉన్నట్లు ఏఎస్ రాజు తెలిపారు.